ఓం చాగంటి వెంకటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈరోజు ఒక ప్రశ్నతో వచ్చాను. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు భార్యాభర్తలు ఎవరైతే మగపిల్లల్ని కనాలి అని అనుకుంటారో అలాంటి భార్యాభర్తలకి ఈ ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు కొన్ని రకాల చెట్ల మందులను ఇస్తూ ఉంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ని ఇస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ప్రజలు చెప్పేది ఏంటంటే, ఈ ఆయుర్వేదం మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 100% మగపిల్లలు పుడతారు అనేటువంటి నానుడి ప్రజల లోపట గట్టిగా ఉంది. నేను కూడా చాలామంది దగ్గర నుంచి విన్నాను. పలానా వాళ్ళు ఈ చెట్ల మందు తీసుకోవడం వల్ల వాళ్ళకి మగ శిశువే పుట్టాడు అని నేను వినడం జరిగింది. అయితే ఈ మధ్య అసలు ఏంటి దీని వెనకాల ఉన్నది ఏంటి అని దీని గురించి కొంచెం ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఒక 2 విషయాలు తెలిసాయండి. అవి మీతో పంచుకుందాము అని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఎవరైతే మగ శిశువు కావాలి అనుకుంటారో ఆ స్త్రీ గర్భం దాల్చిన తర్వాత 3 నెలల లోపు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఈ ఔషధాన్ని, ఈ చెట్ల మందుని తీసుకోవాల్సి ఉంటుంది. 3 నెలల గర్భం దాటిన తర్వాత తీసుకుంటే ఈ మందు పనిచేయదు. 3 నెలల ముందే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఈ రీజన్ ఎందుకని నేను ఫర్దర్‌గా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి రీజన్ ఏంటంటే, ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత మొదటగా ఉండేది మగపిండమే ఉంటుంది. 3 నెలల లోపు 3 నెలల తర్వాత కొన్ని రకాల మార్పులు కొంతమంది గర్భంతో ఉన్న స్త్రీలలో జరగడం వల్ల ఈ మగపిండం కాస్త ఆడపిండంలాగా రూపాంతరం చెందుతుంది. ఎవరి లోపటైతే ఈ మార్పులు సంభవించవో మగపిండం అలానే ఉంటుంది. అయితే వీళ్ళిచ్చేటువంటి ఈ మెడిసిను ఇలాంటి మార్పులు జరగకుండా ఆపుతుంది. తద్వారా మగపిండం అలాగే కంటిన్యూ అయిపోయి మగ శిశువులాగా జన్మించడం జరుగుతుంది అని వారు చెప్పారు. అయితే ఇది ఎంతవరకు నిజం? వేదాలలో, ఆయుర్వేద విభాగంలో దీనికి సంబంధించి ఏదైనా చెప్పారా? మీరెప్పుడైనా వీటికి సంబంధించినటువంటి వేద మంత్రాలని వేదాలలో, ఆయుర్వేద విభాగంలో మీకు ఎప్పుడైనా తారసపడ్డాయా? సో, దీనిపై మీరు స్పందించి మీ వివరణ ఇస్తారని నేను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కూరపాటి, ఈయన ప్రశ్న విన్నారు కదండి. ఆయన ఒక ఉపోద్ఘాతంలాగా ఇచ్చి ప్రశ్న అడిగారు. అంటే తెలంగాణ జిల్లాలో కొంతమంది కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మగపిల్లలే పుడుతున్నారు. అది కూడా 3వ నెల ముందరే తీసుకోవాలి, లేకపోతే ఆడ శిశువు జన్మిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఒకవేళ మగ శిశువు జన్మిస్తే జన్మించవచ్చు, లేకపోతే ఆడ శిశువు జన్మించే ఛాన్స్ ఉంది. మగ శిశువు కావాలనుకున్న వాళ్ళు ఇలా చేయాలి అని అడుగుతూ, దీనికి సంబంధించిన వేద మంత్రాలు ఉన్నాయా, మీరు ఎప్పుడైనా చూసారా, అలాంటిది వేదంలో ఉందా అని ఒక ప్రశ్న ఆయనకి. దానికి ప్రశాంత్ గారు, ఎస్, ఇప్పుడు మగపిల్లలే కావాలనుకునే వాళ్ళకి ముందా మెడిసిన్ అంటే ఉంది. ఇది నంబర్ 1. నంబర్ 2, ఫస్ట్ మగ శిశువు ఉండి అది తర్వాత ఆడ శిశువుగా మారకుండా ఉండడానికి ప్రయత్నం ఉన్నారు కదా, అది బహుశా తప్పండి. అది ప్రతి శిశువు కూడా మనకి 7వ వారం నుంచో 12వ వారం మధ్యలో మగ ఆడ తేడా తెలుస్తుంది అనమాట, ఇది గర్భంలో ఉన్నప్పుడు. సో 7వ వారం నుంచి 12వ వారం లోపల మనకి తెలుస్తుంది. సామాన్యంగా చాలామంది 9వ వారంలో తెలుస్తుందని చెప్తారు అనమాట. సో యావరేజ్గా. అయితే ఇప్పుడు ఆ శిశువు గర్భంలో ఉండగా ఎలా ఏర్పడుతుంది శిశువు, మీరు గమనించండి. శిశువు ప్రతి మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ పుట్టినప్పుడు ఆ ఇద్దరికీ కూడా నిప్పుల్స్ ఉంటాయి, ఛాతీ మీద నిప్పుల్స్ ఉంటాయి, ఇద్దరికీ ఉంటాయి, క్వశ్చన్సే లేవు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి? మొట్టమొదట ఉండేది స్త్రీయే, పురుషుడుగా. ఇదివరకుసారి ఒక వేదన నేను ఒక వీడియోలో ఛాలెంజ్ చేశాను, ఎవరన్నా ఈ సైంటిస్ట్ చెప్పగలరా ఎందుకలా అని. దానికి వేద మంత్రం ఉంది. మొట్టమొదట మనసును ప్రవేశపెడతాడు పరమాత్మ. ఆ మనసులో, చిత్తములో దాగి ఉన్న కర్మలు ఏవైతే కర్మలు చేశాడో
ఆ కర్మల్ని బట్టి ఆకారం రూపు దాల్చుకుంటుంది. సో అప్పటిదాకా రూపు దాల్చుకోదనమాట. సో అందుకని మనకి అయితే ఇప్పుడు ఆయుర్వేదం ద్వారా దాన్ని సరిచేయవచ్చా అంటే ఎస్, సరిచేయవచ్చు అని వేద మంత్రాలు ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా మనకి ఆ, ఇప్పట్లో ప్రాక్టీస్ లేదేమో కానీ మనకి జనరల్గా రెండో నెల కానీ మూడో నెల కానీ పుంసవనం అని చేస్తారు. ఈ పుంసవనం అంటే ఏమిటంటే ఆ సమయంలో మగపిల్లలు కలగాలి అనుకునే వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమంలో ఆయుర్వేదిక మూలికల్ని వేసి మనము హోమం చేస్తాం. సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అలా కాకుండా కొంతమంది మెడిసిన్గా తీసుకుంటారు లోపలికి. ఇలా ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో ఇది అసలు ఔషధాలు ఉన్నాయి అలాంటివి అంటే ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. సో వేదంలో చాలా మంత్రాల్లో చెప్పారు ఆ విషయాన్ని. ఇది ఉంది. అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తున్నాను, మళ్ళీ వినండి. సో ఫస్ట్ స్త్రీయే ఉంటుంది. అయితే ఆ అండాలు, గర్భ గర్భంలో ఉండే అండాలు, అంటే గర్భం అంటే పొట్ట అనే భాగంలో ఆ అండాలు మగపిల్లవాడు కావాలనుకున్నప్పుడు జారి కిందకు వచ్చి వృషణాల కింద మారుతాయి. ఇది జరిగేది. కాబట్టి మొట్టమొదటి పురుషుడుండి స్త్రీ అవ్వటం కాదు, స్త్రీ ఉండి పురుషుడు అవ్వటం అనమాట. అయితే ఇది సరే, స్త్రీ ఉండి పురుషుడైనా పురుషుడు ఉండి స్త్రీ అయినా మనకి దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు విశేషం ఏంటంటే అసలు ఇట్లాంటి వేద మంత్రాల్లో ఇలాంటివి ఉన్నాయంటే ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. నేను చూశాను, పైగా చదివాను, వాటి గురించి తెలుసుకున్నాను. ఆ, ఇంకా పుత్రకామేష్టి గురించి కూడా రీసెర్చ్ చేస్తున్నాను. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే విశేషం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, బాగా తెలుసుకోవాల్సింది, రామాయణంలో మీరు పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు అని మీరు విన్నారు. దానికి ఒక స్పెషలిస్ట్ ఋషిని తీసుకొచ్చారు, ఋష్యశృంగుడు అని చెప్పి. ఆయన్ని తీసుకొచ్చి చేయించారు. వశిష్ఠుడు ఉండగా ఆయన చేత ఎందుకు చేయించారు? వశిష్ఠుడు ఆయన ఆ, దశరథ మహారాజుకి రాజగురువు కదా ఆయన. సో రాజపురోహితుడైన. సో ఆయన చేత చేయించకుండా ఈయన చేత ఎందుకు చేయించారంటే ఒక్కొక్కటి ఒక స్పెషాలిటీ ఉంటుందని ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. అలానే వశిష్ఠుడి దగ్గర కామధేను ఉంది కదా. కామధేను కోరిన కోరికలు తీర్చేస్తుంది. వశిష్ఠుడి దగ్గర ఆయన దగ్గర ఆమె దగ్గరికి వెళ్ళి, ఆ కామధేను దగ్గరికి వెళ్ళి, అమ్మా మా మహారాజుకి పుత్రులు ఇవ్వు అంటే వెంటనే పుత్రుని ప్రసాదించేది కదా. కానీ అలా కాలేదు అంటే ఆయన దగ్గర అది లేదు అని అర్థం అనమాట. మరి వశిష్ఠుడు విశ్వామిత్రుడు యుద్ధం దానికోసమే చేశారు కదా అంటే ఇవన్నీ కల్పిత కథలు. మనం బాగా అర్థం చేసుకోవాల్సిందండి, ఇవన్నీ కల్పిత కథలు. ఇవన్నీ ఏదో ఒక పురాణంలో అలా ఇరికిచ్చి పెట్టి మన ఋషుల యొక్క ఆ, గొప్పతనమో లేకపోతే బేలతనమో చెప్తూ ఉంటారనమాట. లైక్ మీరు విని ఉంటారు, ఆ, దూర్వాస మహాముని. దూర్వాస మహామునికి ఎప్పుడు చెడే, ఆయన ఎప్పుడు చెడ్డ విషయాల్లోనే ఇరికిస్తారు. ఆయన వచ్చి ఇక్కడ ఏమంటారు అది, పాండవుల్ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇదయింది, ఆయన భోజనం పెట్టమన్నాడు. కరెక్ట్గా అక్షయ పాత్ర కడిగేసిన తర్వాత వచ్చాడు ఆయన, భోజనం పెట్టమన్నాడు. భోజనం లేదు, ఇప్పుడు అక్షయ పాత్ర పనికి రాదు. మరి ఆయన శిష్యులకి భోజనం పెట్టాలంటే ఎట్లా అంటే కృష్ణుడు తలుచుకుని కృష్ణుడు వచ్చాడు. అమ్మ చూడ, అడుగు బాగానే ఏదో ఉంటుందంటే ఆ పాత్ర తీసి ఇస్తుంది, దానిలో ఒక మెతుకు ఉంటుంది, అది ఆయన తిన్నాడు, దాని మూలంగా వాడు కడుపులు ఉబ్బిపోయినాయి అని ఏవో కథలు చెప్తారు. సో ఇలాంటివన్నీ చెప్పడంలో దూర్వాస మహాముని చెడు చేస్తారు. అలా అనే దూర్వాస మహాముని అంబరీషుడిని టెస్ట్ చేశాడు. అంబరీషుడిని ఒక వెంట్రుక తీసేసాడు. అది ఇవన్నీ చెప్తారు. అసలు ముని అన్నప్పుడు మౌనంగా ఉంటాడు. ఋషి అంటే కనుక ఆయన జ్ఞాని. సో ఋషికి కోపాలు రావడం, తాపాలు రావటం ఇలాంటివి ఉండవు. ఒకవేళ ఉన్నను కానీ ఇంత మరీ భయంకరమా అలా టెస్టులు చేయడం, అసహ్యంగా అలాంటి పనులు చేయరు. ఆల్రెడీ పాండవులు అడవిలో తుముకులు ఆడుతున్నారు, వాళ్ళ తిండి కోసం వాళ్ళకే లేదు గతి. సో అలాంటి పాండవుల్ని పట్టుకొని వీళ్ళు శిష్యగణంతో వచ్చి నువ్వు నాకు తిండి పెట్టాలని ఎట్లా అంటాడండి? ఆయన రాజ్యం వెళ్తున్నాడా పాడా? సో దేర్ ఫోర్ అది. కాకపోతే ఏంటంటే రాజు గుణం ఏంటంటే ఎలానా సంపాదించి ఇవ్వాలి అని చెప్పడం అనమాట అది. సో దాని ద్వారా క్షత్రియ గుణం గురించి చెప్తున్నాం. సరే ఇవన్నీ పక్కన పెడదాం. మనం పెట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్, దెర్ ఆర్ మెడిసిన్స్. పుత్రకామేష్టి యాగం చేశారు, చేసినప్పుడు అది ఫలించింది, పుత్రులు పుట్టారు. మరి దశరథ మహారాజుకి నలుగురు పుత్రులు పుట్టారు. ముగ్గురు స్త్రీల ద్వారా నలుగురు పుత్రులను కన్నాడు ఆయన. సో ఇది పుత్ర కామేష్టి. సో పుత్రికి ఎందుకు జన్మించలేదు అంటే అలా కాదనుకున్నాడు ఆయన, నాకు పుత్రుడే కావాలనుకున్నాడు. సో ఎందుకంటే రాజ్యం, నెక్స్ట్ రాజ్యం ఏలడానికి దానికి పుత్రుడు కావాలని ఆయన కోరుకున్నాడు. సరే, అలా పుత్రిక కావాలని కోరుకుంటే కూడా పుత్రికకు కూడా ఉన్నాయి.
ఇంకోటి ఏంటంటే ఆ, బేసి సంఖ్య, సరి సంఖ్య, అంటే 1, 3, 5, 7 ఇలాంటి సంఖ్యలు, 2, 4, 6, 8 ఇలాంటి సంఖ్యలు. సరి సంఖ్య తిథుల్లో కనుక సంభోగిస్తే మగపిల్లలు పుడతారని ఉంది. మరి దీన్ని కూడా రీసెర్చ్ చేయాల్సిన విషయం. సో ఇప్పుడు మా స్టూడెంట్స్ రీసెర్చ్లో ఉన్నారు కాబట్టి, ఇంకా చదువుతున్నారు కాబట్టి, చదివిన తర్వాత వాళ్ళు రీసెర్చ్లోకి వెళ్ళేటప్పుడు అసలు పుత్రులు కలగడానికి, పుత్రికలు కలగడానికి ఏ మాసంలో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఏ మెడిసిన్స్ పనికి వస్తాయి, అన్నిటిని కట్టకట్టి మేము ముందుకు పెడతాను. సో అప్పటిదాకా నేను దాని నుంచి విచారణ చేయకూడదు. ఎందుకంటే చేసి మీకు చెప్పేసేసి ఇక వాళ్ళు రీసెర్చ్ చేసి మీరు ముందరే చెప్పారు వాళ్ళేం రీసెర్చ్ చేశారని మాటలు వస్తాయి. ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ, నేను పూర్తిగా రీసెర్చ్ చేసిగా నేను మాట్లాడకూడదు ఏ విషయమైనా సరే. ఇలా ఉంది అంటే ఆ ఉంది అని మాత్రమే నేను చెప్తాను. అది విశేషం అనమాట. ఎస్, వేదంలో ఉంది, నేను చూశాను మంత్రాలని, నేను చదివాను. ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలన్నప్పుడు ఇలా అని వేదంలో ఉందని చెప్తాను. వాళ్ళు పాటిస్తారా పాటించరా వాళ్ళ విషయం ఉంటుంది. సో దీనిలో పుత్రకామేష్టి గురించి చాలా పెద్ద రీసెర్చ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే అది చాలా ఎసెన్షియల్. ఎందుకు ఎసెన్షియల్ అంటే ఇప్పుడు రాను రాను జనాభా తగ్గిపోతున్న రోజులు వస్తున్నాయి. చైనాలో చూసారా పడిపోతా ఉందన్నమాట. సో వాళ్ళకి సడన్గా సంతానోత్పత్తి కావాలంటే అప్పటికే యువకులు యువతులు తగ్గిపోయి ఆ, పెద్దవాళ్ళు ఎక్కువైపోతారు. 50, 60 వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా సంతానం కలిగించే మార్గం వేదంలో. దేర్ ఫోర్ కానీ అది మనం తవ్వి తీసి రీసెర్చ్ చేసి దాన్ని ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు పుత్రకామేష్టి యాగంలో వేసే వనమూలికల మూలంగా అగ్నిలో వ్రేల్చిన తర్వాత అవి విడుదల చేసే వాయువులు ఆ వాసన పీల్చటం మూలంగా ఎలా వాళ్ళ యొక్క రోగాలు నివృత్తి చేసి గర్భ గర్భానికి ఏర్పడే అవకాశం ఏర్పడుతుందో అది తెలుసుకోవాలి. సో అట్లనే పురుషుడిలో ఎలా జరుగుతోంది మార్పులు, ఇవి కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ రీసెర్చ్ చేసి నిర్ధారించాల్సిన విషయాలు కానీ ఉన్నాయి వేదంలో. వేదంలో ఉందంటే ఖచ్చితంగా అవి జరుగుతాయనే అర్థం అన్నమాట. సమస్య లేదు అందులో. కాకపోతే ఏంటంటే ఈరోజు ఇలా మనం చేసి ఓకే ఒక 10 మంది లేదా 100 మందిని తీసుకొని వీళ్ళకి పిల్లలు లేరు, ఇంతకాలం నుంచి పిల్లలు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఇక్కడ అమెరికాలో ఒక స్త్రీ, ఆ, తులసి గబాడ్ అనుకుంటా, ఆవిడేనా ఇప్పుడు ఇండియాకి వచ్చినట్టుంది ఆవిడ. సో ఆవిడే అనుకుంటున్నా, ఆవిడ ట్రంప్తో ఎలక్షన్స్ ముందర ట్రంప్తో మాట్లాడుతూ ఆమె నుంచుందనమాట. ఆమె కూడా ఆ, నిక్కీ హేలా మతి ఈవెన్ నాకు గుర్తులేదు సరిగా. సో ఆమె మాట్లాడేటప్పుడు ఆమె చెప్పిందనమాట ఏమనంటే, నేను గర్భం కోసం చాలా ప్రయత్నం చేశాను. ఆ, అది అయిన తర్వాత ఇంకా నేను డాక్టర్లను సంప్రదిస్తే డాక్టర్లు ఆ, అదేదో ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏదో వీతో స్టార్ట్ అవుతుంది. ఆ, అది నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సరే ఆ ప్రాసెస్ ఏదో చేస్తారు అది, కానీ దాని మూలంగా కూడా నాకు గర్భం రాలేదు. చాలా ప్రాబ్లం అయింది. అలాంటి వాళ్ళకి వేదంలో చెప్పిన ప్రాసెస్ చేస్తే కనుక తప్పకుండా గర్భం వస్తుంది. అయితే మీరు పోయి చెప్పచ్చు కదండి ఆవిడకంటే, నేను చెప్తే వింటారా అండి? అలా వినరండి. ఎవరు పడితే వాళ్ళు వినేసేయరు. వేదంలో ఉంది అని మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఎవరు పడితే వాళ్ళు వినరు. ఎందుకు వింటారు? వాళ్ళకొక వాళ్ళకొక సిస్టమ్ ఉంది. అదేంటంటే ఇక్కడ డాక్టర్లు, ఇక్కడ ఫార్మకాలజీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటిని నమ్ముతారు వాళ్ళు. వాళ్ళు నమ్మిందే వెళ్తారు కానీ ఇది ఇలా ఉంది అని చెప్తే వినేవాళ్ళు తక్కువగా ఉంటారు. పైగా ఉత్తరకామేష్టి యాగం నేను చేసి ఒక 10 మంది ద్వారా 20 మందికి వాళ్ళకి నిజంగా సంతానోత్పత్తి జరిగిందని నేను నిరూపించుకున్న తర్వాతే అలాంటి వాళ్ళకి చెప్పాలి. వేదంలో ఉందా లేదా అన్న విషయం నేను చెప్తున్నా. ఇప్పుడు ఉంది, అది సత్యము, అది జరుగుతుంది. కానీ నేను ఢంకా బజాయిస్తే వాళ్ళకి అర్థం కాదు. సో మనం ప్రయోగాత్మకంగా చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన ఆ, ఆర్య సామాజికుడు. ఆయన ఇప్పుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. ఆయన ఇదివరకు కూడా చేశారు. ఆయన పేరు సత్యానంద స్వామి ఏదో ఉంది. ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన్ని కాంటాక్ట్ చేయండి. ఆయన హైదరాబాద్లో పక్కనే ఉంటారు. ఆయన ఇప్పుడు పుత్రకామేష్టి చేయబోతున్నారు. సో అది కూడా నేను ఎక్కడో చూశాను నేను. సో ఆయన ద్వారా ఆయన కనుక్కుంటే ఆయనే చెప్తారు ఏ మూలికలు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వేదంలో ఏ మంత్రాలకు ఉన్నాయని ఆయన చక్కగా చెప్పేస్తారు అనమాట. సో ఆయన చేస్తున్నారు. ఆయన ద్వారా సంతానోత్పత్తి మరి ఆ, బ- బ- ఎవరైతే కపుల్స్ వచ్చారో ఆ హోమంలో పాల్గొని సంతానోత్పత్తి జరిగిందా లేదా వాళ్ళు చెప్పాలి. మరి నేను వెళ్ళి పరిశీలించలేదు. ఎస్, జరుగుతుంది. 2వ నెల 3వ నెల పుంసవనం అని చేస్తాం అనమాట. అది మరీ ముఖ్యంగా చేసేది పుత్రుడు కావాలనుకునే వాళ్ళ కోసం చేస్తాం. అదే కాకుండా సీమంతం అయినా అది ఇంకోటి 8వ నెలలో అట్లా చేస్తే 7వ నెల 8వ నెల చేస్తారు వాళ్ళు, అది విషయం వేరు. సో ఇది వేరు. సో ఇది జరుగుతుంది అనమాట పుంసవనం. ఇది 16 సంస్కారాలు ఒక సంస్కారం ఇది.
సో ఇది వెరీ ఇంపార్టెంట్. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, దానికి కొన్ని మూలికలు ఉన్నాయి, మూలికల పేర్లు ఉన్నాయి, చక్కగా అన్నీ కూడా వేదంలో వివరించబడింది. అలానే మన యొక్క సంస్కార విధులు కూడా వివరించబడింది, అన్నీ ఉన్నాయి. సో మీకు ఆ సంశయం అక్కర్లేదు. మీకు కావాల్సిన ప్రశ్నకు జవాబులు వచ్చాయి అనుకుంటానండి ప్రశాంత్ గారు. ఉంటానండి. ఓ